హాయ్ అండి, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మా హస్బెండ్ నేమ్ ధర్మ, నా నేమ్ పద్మిని. డీపీ ఫుడ్ లవర్స్. చూసారండి, కష్టపడి జుట్టు గడ్డం కూడా తీయించేశాను. సరే అండి, ఈ వీడియో మన ఛానల్లో మీరు ఏ వీడియోని పూర్తిగా చూసారో చూడలేదో తెలియదు, కానీ ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఏ వీడియో తీసినప్పుడు ఇంతలా నవ్వుకోలేదండి. ఈ వీడియోలో ఫుల్గా నవ్వుకున్నాము. అలాగే ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేస్తూ చూస్తే మాత్రం మేము ఏం చేయలేము. ఖచ్చితంగా ఇదే ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీరు అలాగే వీడియో అయిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో అయితే మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో తెలియదు, నేనైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇది వీడియో తీయకముందే చెప్తున్నాము, వీడియో తీసేటప్పుడు ఇంకెంత ఎంజాయ్ చేస్తానో చెప్పలేను. ఇంతకీ ఈరోజు వీడియో ఏమిటి అంటే, అందరూ నేను కామెంట్స్లో అడుగుతున్నారు వెజ్ మంచూరియా చేసి చూపించండి అని చెప్పి. సర్లే, వాళ్ళు అడిగినట్టు వెజ్ మంచూరియా చేసేద్దాము. అలాగే ఎప్పుడు నేనే వంట చేస్తాను కదా, ఈయనకి అసలు వంటే రాదు. సో ఈయన చేత ఫస్ట్ టైం ట్రై చేద్దాము, ఎలా వస్తుందో చూద్దాము అని అనుకుంటున్నాను. ఈయన కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు పాపం. ఏదో పండగ ముందు మేకను బలిచ్చినట్టు ఉంది, అలా కూర్చోబెట్టరా నన్ను ఎక్కడలాగా. అలా అంటే ఎలా అండి, మరి ఎప్పుడు మనమే చేస్తాం కదా, మన కష్టం కొంచెమైనా తెలియాలి కదా. ఒక్కసారి ఇలా నేర్పితే తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికి వస్తుందేమో అని చెప్పి ఈ రోజు ఏం చేసి చేపిస్తున్నాను. ఇందులో కష్టమే ఉంది, చూడు టప్పుడు. అదే మనం చూస్తాం కదండి. ఇప్పుడు ఫస్ట్ అలాగే మాట్లాడతారు, తర్వాత ఎలా ఉంటుందో చూద్దామండి. ఇంకా సరే చూసేద్దండి ఎలా చేద్దాము. అలాగే ఇందుకే ఫస్ట్ వంట చేసిన తర్వాత పేరు పెట్టాలో ఆల్రెడీ మనం చెప్పుకున్న పేరు బట్టి వంట వస్తుందో కూడా చూద్దామండి. ఇంకేం తెలీదు, అంత అగారంగా ఏం చేయలే. నేను పక్కన ఉన్నా కదా, చెప్పిన మాట నేను చెప్పి చెప్పండి చేద్దాం. సరే ఇంకా స్టార్ట్ చేద్దామండి వీడియోని. ఫస్ట్ నేను కావాల్సిన సామాన్లు ఇస్తాను, చూద్దాం. సామాన్లు ఫస్ట్ నువ్వు క్యాబేజ్ కట్ చేయ, మొత్తం నువ్వు చేయలేవు కదా. క్యారెట్స్ నేను పీల్ తీస్తాను, తర్వాత నువ్వే కట్ చేద్దు. మొత్తం వేసేయాలి, అలా కట్ చేయాలి. ఇందాకేదో అన్నా కస చేస్తానని చేయి. ఇది సరిపోద్ది మొక్క? సరిపోద్ది. పొట్లకాయ ఏంటిది? క్యాబేజ్. అది క్యాబేజ్ అండి. పొట్లకాయ అంటే అండి, పొట్లకాయతో మంచూరియా. ఓయ్, ఏం చేస్తున్నావు? కట్ చేయమన్నా? నేను చిన్న పీసెస్ అన్నాను, నువ్వేదో మర్డర్ చేసినట్టు చేస్తున్నావు. ఇదిగా అది ఇచ్చుకుని కోరు జస్ట్. ఏ కన్నా? ఇది కూడా నేనే చెప్పాలంటే ఏం తెలుసే ఏ కన్నా. ఇదిగో ఇది దీంతో చే. అయ్యో ఇదండి, ఇలాగే చేస్తారు ప్రతిదీ కూడా. మరి ఒక సంవత్సరం ఏంటిది, ఒక సంవత్సరం రెస్టారెంట్లో పని చేసి వచ్చాను. మరి నాకు సేపు తీరొచ్చిందా? లేకపోతే ఇంకా నీకు కొంత వస్తుంది నువ్వు చేసిన తిన్నదానికి. స్లోగా ఈయన వంట చేసేది ఏది ఉందో తెలియదు కానీ అండి, ఇక్కడ నాకు గత్తర అయితే చాలా అయితే తర్వాత క్లీన్ చేసుకోవడానికి నా పని అవుతుందని మాత్రం అనిపిస్తుంది. మరి నీ గురించి వంట చేసినప్పుడు ఆతర చేయబెట్టి చూసారా, ఇది డైలాగ్ నాకు. సరిపోద్ది? సరిపోదు, ఇంకా కొయ్యాలైతే. సరిపోద్దా? సరిపోద్ది. నువ్వేం చేయాలి? ఇదిగో ఈ గిన్నెతో ఈ బౌల్లో 2.5 కప్స్ ఇది అయ్యి. ఒక కప్ ఇచ్చావు యాక్టింగ్గా. దీంతో ఇది ఫిల్ చేసి 2.5 కప్పులు ఇందులో వెయ్యి. మరి తెలుగులో చెప్పి ఇంగ్లీష్ చెప్తావా? అంత ఎక్కువ వేస్తే ఎలా సరిపోద్ది? సమానంగా వేయమన్నాను అంతే. 2.5 కప్పులు అన్న 1 కప్పు వచ్చింది. ఇది 2 కప్పులు వచ్చింది. అదే అయితే ఇంకా కూరే అది సరిపోద్ది. ఇంకా 2 కప్పులు సరిపోద్దా? అదే సార్.
చేతికండి అంటుకోదు, వంట చేస్తే చేతికి అంటుకోదు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇవి కూడా కోరేసుకో. ఇప్పటికే నేను తొక్కలు తీసి చాలా కష్టపడిపోయాను, ఇంకా అవి నువ్వు చేసుకో. ఇంకా అర్థం అయిపోయిందిరా, ఈరోజు మొత్తం నా తెలిసి ఏం చేద్దాం అనుకుంటున్నావు. అంటే మరి ఫస్ట్ టైం చేసావు, అసలు ఏం చేయాలో తెలిసి చెప్పాలి కదా. కోరు అన్నాను, ఇది కూడా. అమ్మాయి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చెప్పాలనుకుంటాండి ఇప్పుడు, లేదంటే అవ్వదు. ఇది కూడా ఈ కన్నునా? కన్నంతనే పడుతుంది లేదు కూడా. ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. పాపం కోరుకుంటారేనా, చెప్పు బాగా ఏదొకటి. ఏముంటుంది అడిగే పీసు. ఏదుకోండి ఇలా అంటారు. చేయి జాగ్రత్త. కంప్లీట్ అయిపోయింది మొత్తం. అదే ఒక కప్పే ఇంతకు వేసినట్టే. ఇది ఒక కప్ అండి మొత్తం. అది 2 cups, ఇది ఒక కప్ అండి. మరి తెలుగు వాళ్ళకి చెప్తున్నా, మరి ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. యూఎస్ నుంచి కూడా చూస్తున్నారు కదా మన వీడియోస్, వాళ్ళకి అలాగా ఏం చేద్దాం. నేను చెప్తానులే వాళ్ళకి ఇంగ్లీష్లో. చదువుకున్న 10th, ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తావా? జనాలు భయపడదాం అనుకుంటున్నావు ఏంటి? నేను చెప్తాను చూడు. సరే చెప్ప. దిస్ ఈజ్ క్యాబేజీ, 2 cups కటింగ్ 2 cups అండ్ పుట్ ఆన్ దో వేరే బౌల్. నెక్స్ట్ క్యారెట్ 1 cup అండ్ మిక్స్. సరే ఇక్కడ దాకా చెప్పామండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బిట్లో మళ్ళీ నెక్స్ట్ ఇంకోసారి చెప్తాను మీకు ఇంగ్లీష్లో. అర్థమైందండి బాగా. ఇదేంటి నెక్స్ట్ ఇంగ్లీష్లో, దిస్ ప్రాసెసింగ్ ఈజ్ కంప్లీటెడ్, నెక్స్ట్ మూమెంట్ ఆన్ ద ఇంగ్లీష్. ఓకే అంటారు. ఓకే అంటారు. అండర్స్టాండ్. ఓకే అండర్స్టాండ్ అండి. సరే నెక్స్ట్ మూమెంట్ చెప్పు. మళ్ళీ చెప్తాను అయిపోయాక ఇంగ్లీష్లో చెప్తాను ఆగండి. అమ్మో, అక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, తీసుకుని చిన్న చిన్న పీసెస్ తో 3 వేసారా? 3 వేసి. ఎవరైనా వింటే భయపడతారు, ఎవరినైనా చంపేస్తున్నామేమో అని చెప్పి స్లోగా పోయి. ఇంకా చిన్నగా? ఇంకా చిన్నవి. చిన్నవంటే ఒకసారి ఆగండి, చిన్నవంటే ఇదంటే అండి. చిన్నదంటే నేను ఒకసారి కోసి చూపిస్తాను, అదేంటో నాకు చూపించండి. అవునా, ఏం తెలిసే. సరే సరే చెప్పు కదా. ఇదిగోండి. ఏది చిన్నదండి? ఆంధ్ర కెమెరాలో. మళ్ళీ పెద్దది కోసం ఇదిగో మరి చిన్నగా పోతున్నాను. ఏం కోసిపోయినా చిన్నగా పోతుంటా. నేను కోస్తాను ఒకటి. కోసే ఇదిగోండి, లాస్ట్కి నేనే చేసుకోవాలి ఖచ్చితంగా. అమ్మ ట్రై చేసింది, నేను ఇప్పుడు చేసినంత నేనే మళ్ళీ చేసింది. ఈ కట్ చేసిన చిల్లీస్ అన్ని ఇందులో యాడ్ చేయాలి. చిల్లీస్, మిరపకాయలు. శివద్రమా గోవిందా హరి. ఏం పూజ చేస్తున్నావా? అది బౌల్ తీసుకు పక్కన పెట్టేసి. ఏది? ఈ బౌల్ దగ్గర తెచ్చుకు ఇది మొత్తం పక్కన పెట్టేసి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం అయ్యి. కొంచెం కొంచెం అంటే స్పూనా? అంటే ఒకటి స్పూన్ పడుతుంది, ఒకటి ½ స్పూన్ పడుతుంది. చెప్పారు నాకు తెలుసు. మరి తెలుసు, టపా చేసి పడేస్తా అన్న. నువ్వు చెప్తే టపటపా చేసి పడేస్తాను అనమాట. ఇది ఫస్ట్ సాల్ట్ 1 స్పూనే. సాల్ట్ నామ్ దేశియా. కారం 2 స్పూన్స్. సరిపోద్దా? 2 స్పూన్స్. అదే మామూలుగా ఎంత సరిపోద్ది. కారం నామ్ దేశియా. ఇలాగే ఉంటుందండి. ఈ పెప్పర్ పౌడర్ హాఫ్ 2 స్పూనే. పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ మాట. ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఒకసారి. ఇది వైట్ పెప్పర్ పౌడర్ ½ టీ స్పూన్. ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేని వాళ్ళు ఆప్షనల్ అంతే. లేనోళ్ళ వైట్ పెప్పర్ పౌడర్ లేని వాళ్ళు. ఇది ½ స్పూన్ అంటే వైట్ పెప్పర్ పౌడర్ అంటే మరి. గరం మసాలా ½ స్పూన్. గరం మసాలా ఇంకా కొంచెం ½ స్పూన్ అన్నాను నేను. ఓకే, ఫస్ట్ అవన్నీ కలుపు. చేత్తో మొత్తం మిక్స్ చేయమ్మా. స్పూన్లు పెడుతున్నావు. ఏంటి ఇంతకు ముందు ఏదైనా పేడ గేదెల దగ్గర పనిచేసావేటి?
అదే అంటే బాగా అలవాటు ఉన్నట్టు కలుపుతున్నావని కొంచెం ఆ జ్యూస్ అంతా దాంట్లోకి వచ్చేలా కలుపు. ఏది ఇదంతా కలిపి అదంతా గట్టిగా కలిపి ఇలాగా నొక్కేలా దాంట్లో ఉండే వాటర్ రావాలి. సరే అలా ప్రెస్ చేస్తూ ఇంగ్లీష్లో చెప్పేద్దాం. ఆ తర్వాత కానీ మిర్చిస్ ఆన్ ద పుట్టిన స్మాల్ పీసెస్ ఇన్ బకెట్. ఇది ఏంటిది, దీని ఏమంటారు, బౌల్. అండ్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్, టేస్ట్ ఫర్ సాల్ట్, కారం, రెడ్ మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 teaspoon, వైట్ పెప్పర్ పౌడర్ 1 spoon, గరం మసాలా హాఫ్ టీ స్పూన్. చెప్పే నువ్వు. ఆల్ పుట్ దిస్ ఇన్ మిక్స్. ఇంకొక ఏంటంటే ఇప్పుడు బయట ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా డబ్బులు అయిపోతుందండి. మా దగ్గరికి ట్యూషన్కి వస్తే మంత్లీ ఎంత పెడదాం, 2000 అండి. ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 అండి. మన ఛానల్ మహా అయితే ఒక 50 మెంబర్స్ ఏమో అమెరికా నుంచి వస్తారు. ఈయనకు వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు వింటే వాళ్ళది కూడా మర్చిపోతారండి మొత్తం. ఇంకా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఒక రేంజ్లోకి వెళ్ళిపోతారు. డబ్బులు తక్కువ. సరే అండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే కాల్ అంటే చేయండి. అది బాగా చేసావు కదా, ఇది 1 teaspoon వేస్తానులే నేను. మైదా 1 teaspoon అండి. మైదా 1 teaspoon. ఇదేమో కార్న్ పౌడర్ 3 teaspoons. అన్నీ శుభ్రంగా కలుపు. అదే అన్నీ కలిసేటట్టు బాగా కలుపు. బాగా కనబడుతుందా? ఈరోజు కూడా మదువే అండి, బలి. కలర్ అది ఉండ అవుతుందా చెక్ చేయి ఫస్ట్. చిన్నది ఉండ అవుతుందా. ఇంకొంచెం మైదా పడుతుందండి. అంటే మనం చెక్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నా మంచూరియా గట్టిగా వచ్చేస్తుంది. సో చెక్ చేసుకుంటూ వేసుకోవాలి, తక్కువే. దిస్ ఈజ్ రౌండ్ బాల్. అంటే ఇక్కడ రౌండ్ అలా అంటారు అనుకుంటండి. మనకి రౌండ్ వేరే ఉంటుంది, ఈయనకొక్కరికి అలా ఉంటుంది. రౌండ్ అలా ఉంటుంది ఈయనకి మాత్రమే. చూసుకుని మాత్రం యాడ్ చేసుకోవాలండి. ఇది ఒకేసారి క్వాంటిటీ తెలపాలంటే తెలీదు. కలుపు మొత్తం. సౌండ్ వస్తుంది. ఇప్పుడు అవుతుందో ఒకసారి చెక్ చేయి. చిన్న మంచూరియా అంటే చిన్న ఉంది కదా, లేకపోతే ఇంత చెయ్యి. ఇట్లా తిరుపతి లడ్డూలో ఇంత చెయ్యి. ఇవ్వండి, ఇంత తొందరలు చేసుకోవాలన్నమాట. చెయ్యండి, ఈయనొక్కరే తింటారు అలాగా. ఈ బలిగుడ్లా చేయాలన్నమాట, చిన్న వంటలు బలిగుడ్లాగా. ఇప్పటి వరకు చేశాను కానీ వంటలు చేయడం నాకు చేతన అవుతుందండి. తనకి పత్నికి వాళ్ళ సిస్టర్, మా సిస్టర్ అంటే ధర్మ వాళ్ళు మరదలేండి, తను హెల్ప్ చేస్తుందండి వంటలు చేయడానికి. ఇది వంటలు ఈ బాగానే చూపిస్తారని చేయడం రాదని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ కటింగ్కి ఏమో నేనే వంట చేస్తున్నాను అంటారు. మరి ఇప్పుడు దాకా నేనకే చేశానండి, అది కొంచెం రాలేదంతే, జస్ట్ స్మాల్. ఫినిష్ చేస్తామండి ఇద్దరం కలిపి ఏదైతేనో. ఇప్పుడు ఆయన వస్తారనమాట. ఇప్పుడు నా ప్లేస్లో సార్ గారు రాబోతున్నారు. ఈ టేబుల్ పైన సెటప్ అంతా తీసామండి. ఓన్లీ రెడీ చేసుకున్న బాల్స్ తెచ్చుకున్నాము. దాంతోపాటు స్టవ్ పెట్టి దానిపైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ మరీ తక్కువ హీట్ అవ్వకూడదు, అలాగని ఎక్కువ హీట్ అవ్వకూడదండి. ఎందుకంటే తక్కువ హీట్ అయిందనుకో ఈ బాల్స్ ఆయిల్ పీల్చేస్తాయి. మరీ ఎక్కువ హీట్ అయిపోతే ఫస్ట్ కలర్ వచ్చేసి లోపల ఉడకదు. మనకి బాల్స్ క్రిస్పీగా రావాలంటే మీడియం హీట్లో ఉండాలి. ఫస్ట్ అది చెక్ చేసుకోండి.
అలాగే ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకుని అప్పుడు బాల్స్ అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాల్స్ వేసే బావా నువ్వు స్లోగా కాదు స్లోగా వేయి, వదిలేకు టప్ 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 అని స్లోగా అని చెప్పాను కదా. నూనెలో అయితే వేస్తానండి, వేసినప్పుడు మాత్రం నాకు అయితే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నూనె కాలిపోద్దేమో అని చెప్పి నేను చెప్పి నీకు కూతాను. నువ్వు ఎందుకు మా చేతికి ఏంటో చెప్పని కంగారు పోతున్నా దాని గురించి చెప్తున్నాను నీకు. కొద్దిగా పైగట్టు పోతే నూనెలో అయితే వేస్తానండి, వేసినప్పుడు అయితే చాలా భయం వేస్తుంది నూనె కాలిపోద్దామని చెప్పి. కానీ అలా ఏం జరగలేదండి, చాలా బాగా వచ్చినాయి. నిజంగానే చాలా బాగా వేసారండి. ఎందుకంటే లేడీస్కైనా సరే ఫస్ట్ టైం వేస్తే ఆయిల్లో వేసేటప్పుడు చాలా భయం వేస్తుంది. కానీ నా ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వేసారండి. నేను చెప్పాను కదా మామూలుగా ఉండదని నాదట్టుకున్నా. అమ్మో సరే కలుద్దామండి. ఇప్పుడు కలపకు, ఇప్పుడే కదా వేసాం, అవి అది వాటికి అతుక్కుపోయి రావు. ఇందాక నేను చెప్తున్నాను కదా కలపకూడదని. ఎందుకు అలా సీరియస్ అయిపోతావు? మరి జస్ట్ ఇప్పుడే పొగిడేను, ఇందాక నేను చెప్తున్నా వద్దన పని చేస్తున్నావు. ఎందుకే సీరియస్ అయిపోతావు అలాగా? సరే చేసుకో అయితే, నీకు తెలుస్తా. తబ్బే ఇప్పుడు కలవాలా? నాకు తెలియదు, నీకు తెలుసుకో, చేసుకో. పంతమా? పంతమే. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ, నాకు దూరం అవ్వడమే గెలవడమా, నీ పంతం నీదేనంటావే నా సొంతం అయ్యేదా. పొట్టేసలే ఎంత అందంగా ఎలా పుట్టేసావే? ఐస్ చేసేస్తున్నాడు, కరిగిపోకు. నువ్వు ఆగే బాబు, కోపించేసుకుంది. అసలు ఏమీ అందంగా లేనండి, మిస్ ఇండియా అవుతున్నా. నువ్వెందుకు ఇక్కడ ఉన్నా? ఆగి నోరు మూసుకో కాసేపు. పర్లేదు మొదలు, నాకు తెలుసు ఐస్ చేస్తున్నాడు. మేడ మీద ఉంది తలకాయ. ఈ కులి జోకులే ఇప్పుడు నేను మామూలుగా ఉండాలంటే ఈ కులి జోకులు ఆపే, అప్పుడే మాట్లాడతా. Walks across the pavement, hoping it will cave in and swallow me whole. Wonder why my mind keeps on spinning. This isn't how I live. చూసారు కదండి, ఫైనల్గా రెసిపీ అయితే పూర్తయిపోయింది. కానీ అదేంటి మంచూరియన్ బాల్స్ ఫ్రై చేసే వరకునే పెట్టారు, తర్వాత డైరెక్ట్ రెసిపీ పెట్టేశారు, మధ్యలో ప్రాసెస్ ఏమైంది అనుకుంటున్నారా? అంటే అప్పటికే మన వీడియో 18 minutes దాటేసిందండి. మేము ఎప్పుడు 10 to 15 minutes పెడతాము, ఇది అప్పటికే 18 minutes దాటేసింది కదా, ఇంకా లెంత్ ఎక్కువైపోద్ది. అలాగే ఈయన తర్వాత ప్రాసెస్ మొత్తం కుల్లి జోకులు వేస్తూనే ఉన్నారు, ఇంకా నాన్ స్టాప్ అనమాట. దానికి తోడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఈ మాటల్లో కలిసిపోయి ఏం అర్థం కాలేదు. సరేలే అయితే ఇంకెందుకు, వెజ్ మంచూరియా మన ఛానల్లోనే మళ్ళీ ఈయన లేనప్పుడు తీద్దాం, ఈయనతో పెట్టుకుంటే పని అవ్వదు, తీసి 4 minutesలో సింపుల్గా మీకు పెడదామని చెప్పి ఇంక సగమే పెట్టేశాము. తప్పకుండా మన ఛానల్లో ఇంకొకసారి వెజ్ మంచూరియా ఖచ్చితంగా వస్తుందండి, ఈయన లేకుండా, అది కూడా. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏమైనా మాట్లాడతావా? వద్దులే, గోలటేస్తున్నావు కదా. అది గుడ్ బై. అందరూ కామెంట్ చేయండి. కొంచెంమంది కామెంట్ చేయట్లేదు, అందరూ మన వాళ్ళే అండి, కామెంట్ చేయండి. వీళ్ళ వాళ్ళు కాదండి, అందరూ మా వాళ్ళు చేసేయండి అందరూ. ఏమన్నా గహంతరవాసన అనుకుంటున్నాడు నేను. సరే ఇంక మన ఇద్దరం అలా కొట్టుకుంటూ మొత్తం అయిపోద్ది, ఇప్పటికే వీడియోలు అంతా ఎక్కువైపోయాయి. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నవారు.